హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది 16th, 17th అండ్ 18th 3 days వ్లాగ్ అనమాట. ర్యాండమ్గా అక్కడక్కడ షూట్ చేశాను, అది కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంక ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ అనమాట. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా మోహన టిఫిన్ చేయలేదు ఆ రోజు. 11కి 11:30 అలా వచ్చాడు. ఇంకా ఒకేసారి నాకు లెమన్ రైస్ చేసి ఇవ్వు అని అంటే ఇక్కడ లెమన్ రైస్ చేస్తున్నాను మోహన కోసము. దాంట్లో నాకు పప్పులు అంటే ఇష్టం అనమాట, శనక్కాయ పప్పులు. అదే ఎత్తుకొని తింటూ ఉన్నాను, మీకు అదే చూపిస్తున్నాను. మోహనాకి లెమన్ రైస్ అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఆ లెమన్ రైస్ని భలే ఇష్టపడతాడు. ఇంకా తన కోసం లెమన్ రైస్ చేశాను, తిన్నాడనమాట. ఇంక ఇక్కడ ఖుషి స్కూల్కి వెళ్తూ నాకు ఏదైనా స్వీట్ చేసేయమ్మా అని అనింది. ఇంక దానికోసం అని కేసరి చేస్తున్నాను. తనకి కేసరి అంటే చాలా ఇష్టము. దాంట్లో ఇలా గ్రీన్ కలర్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా గ్రీన్ అయితే. మామూలుగా మనం రెగ్యులర్గా అయితే ఆరెంజ్ వేస్తాము. ఇంకా అది చేసి పెట్టాను, తిన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఆ రోజు ఖుషికి డ్యాన్స్ స్కూల్లో స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి, అంటే యాన్యువల్ స్పోర్ట్స్ అనమాట. వీళ్ళకి యాన్యువల్ డే జరుగుతుంది, దానికోసము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి కాబట్టి గేమ్స్ పెడతా ఉన్నారు. ఇంకా ఆ గేమ్స్ ఆడేదానికి వచ్చింది డ్యాన్స్ స్కూల్ దగ్గరికి తీసుకొచ్చాను. ఖుషీకి ఆఫ్టర్నూన్ వర్కే అనమాట, సాటర్డే స్కూలు కాబట్టి ఇంకా ఈవినింగ్ తీసుకొచ్చాను. 4కి అలా రమ్మని చెప్పారు. ఇంక అందుకనేసి అని 4కి అలా తీసుకొచ్చాను. ఇక్కడ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంది. ఇంక ఫైనల్లీ అక్కడ గేమ్స్ అన్నీ ఆడుకొనేసి ఇంటికి వచ్చేసరికి 6 అలా అయిందనమాట. ఏమైనా స్నాక్స్ చేయమ్మా తినడానికి అని అన్నారు. ఇంకా అక్కడ వచ్చేటప్పుడు ఫ్రెష్గా గోబీ అమ్ముతా ఉన్నారనమాట. ఇంకా వస్తూ నేను గోబీ తీసుకొని వచ్చినాను. ఇంకా గోబీ పకోడా చేద్దాము అనేసి అని ఇంకా అదే ఇక్కడ కలుపుతున్నాను. సింపుల్ అండి, నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఒకసారి చెప్తాను. ఏం లేదు, మిరప్పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి ఇష్టం ఉంటే ఎగ్, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పసుపు పొడి కొద్దిగా శనగపిండి, కార్న్ఫ్లోర్ అనమాట. ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే అలానే వేసుకోవచ్చు. ఇంకైతే సాటర్డే కాబట్టి ఎగ్ స్కిప్ చేసేసాను, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇలా కలుపుకొనేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లోనే స్లోగా బాయిల్ చేసుకోవాలండి, తొందరగా కుక్ అవ్వదు అనమాట గోబీ. కాబట్టి మీడియం ఫ్లేమ్లో స్లోగా బాయిల్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్. మేమందరం ఇష్టంగా తింటాం. పప్పు కూర చేసుకున్నప్పుడు, పెరుగన్నంలోకి, రసమన్నంలోకి చాలా బాగుంటుంది ఈ గోబీ అయితే. గోబీ పకోడా అనొచ్చు, దీన్నే మనం మంచూరియా లాగా చేసుకోవచ్చు. ఇంకా ఉజ్వల్కి, ఖుషీకి పెట్టించాను, ఇష్టంగా తింటారు. మరీ ఖుషి అయితే చాలా ఇష్టంగా తింటుంది, నేను కూడా బాగా తింటాను గోబీ అయితే. ఇక్కడ వీళ్ళు డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసి టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా మోహన షాప్ నుంచి అప్పుడే వచ్చాడు. టైం అప్పుడు 10 అవుతా ఉంది. సడన్గా గుర్తొచ్చింది మోహనాకి, క్రికెట్ ఆడదాం రండి అనేసి అని. అక్కడ బ్యాటు బాల్ కనిపించింది అనమాట ఇంట్లో. దాన్ని చూడంగానే గుర్తొచ్చింది. వీళ్ళు సరే డాడీ అని చెప్పారు. నైట్ 10:30, 10:40 అలా అవుతుంది. ఆ టైంలో వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. మోహనాకి చాలా ఇష్టం అండి క్రికెట్ అంటే. డిస్టిక్ వరకు వెళ్ళి ఆడేసి వచ్చారు. మళ్ళీ లెగ్ ప్రాబ్లం వచ్చి ఫర్దర్గా ముందుకు పోలేదన్నమాట గేమ్స్లో. అదే అలవాటు ఖుషీకి వచ్చింది. చాలా ఇష్టము స్పోర్ట్స్లో అయితే, చాలా బాగా ఆడుతుంది కూడా. ఇంకా అలా జరిగిందనమాట ఆ రోజు నైట్. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే సండే అనమాట. మార్నింగ్ లేచి టిఫిన్ అంతా తినేసిన తర్వాత 9కి అలా తొందరగా వచ్చేసాము కటింగ్ షాప్కి. ఎందుకంటే మళ్ళీ రష్ ఎక్కువ ఉంటారు అనేసి అని ఉజ్వల్కి హెయిర్ కట్ చేయించాలని తీసుకొని వచ్చినాను. ఇంక ఇక్కడ హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఆయిల్ పెట్టి మసాజ్ చేపిస్తున్నాను. మామూలుగా అయితే ఇంట్లో ఆయిల్ పెడతాను నేను, మసాజ్ చేసుకోమంటే ఒప్పుకోడు. నాకు అది నొప్పమ్మా ఇది నొప్పమ్మా అంటాడు. ఇక్కడ ఒప్పించి చేయించాను. వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఆ అన్నగా మసాజ్ చేస్తూ ఉంటే వాడి వల్ల అవ్వట్లేదు. అసలు దువ్వుతూ ఉంటేనే అరుస్తాడు ఉజ్వల్, మెల్లిగా దువ్వమ్మా అని. అలాంటి వాడు ఆ మసాజ్ చేస్తూ ఉంటే ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకొని కూర్చోన్నాడు. అదే నాకు ముచ్చటేసి అలా వీడియో తీశాను.
ఇంక ఇది ఈవినింగ్ అనమాట. 4:00కి అలా ఉజ్వల్ వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చాము. చెప్పాను కదండీ! నేను అక్కడక్కడ షూట్ చేశాను. కంటిన్యూగా చేయలేదనమాట. అందుకే ర్యాండమ్ వ్లాగ్ అని చెప్పాను. ఖుషీకి అడ్మిషన్ తీసుకుందాము ఉజ్వల్ వాళ్ళ స్కూల్లోనే అనేసని వచ్చాము. సారు 4:00కి అలా రండి, ఉంటాము. సండే అయితే పాప ఫ్రీగా ఉంటుంది కాబట్టి వచ్చి ఎంట్రన్స్ టెస్ట్ రాయిపిద్దాము అని చెప్పారు. అందుకనేసని తీసుకొని వచ్చాను. సండే అయినా కూడా స్కూల్ ఓపెన్లో ఉంటుందండి అని చెప్పారు. ఇంకా అందుకనేసని ఈవినింగ్ 4కి అలా తీసుకొచ్చాను. తనకి ఎంట్రన్స్ టెస్ట్ కూడా పెట్టారు ప్రిన్సిపల్ సారు. దాంట్లో రాసిందనమాట. మార్క్స్ కూడా బాగా వచ్చాయి. ఓకే అని చెప్పారు. ఇంకా అక్కడ సార్తో మాట్లాడేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. అప్పుడు టైం 6:30 అలా అవుతుంది. ఇంకా వెళ్ళేటప్పుడు ఖుషి పానీపూరి అడిగిందనమాట. అది ఇలా సింగిల్ పానీపూరి తినడం అంటే చాలా ఇష్టము. ఫుల్గా ఒకేసారి ప్లేట్లో పెట్టిస్తే ఇష్టపడదు. నాకు ఇదే కావాలమ్మా అని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా అందుకనేసని ఇది బైరాపట్టు దగ్గర వస్తుంది రోడ్ సైడ్. ఇంక అక్కడ పానీపూరి తింటున్నాము. ఇక్కడ సడన్ సర్ప్రైజు మాకు ఫీస్ట్ లాగా అని చెప్పచ్చు. మోహన ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అంటే ఇప్పుడే స్కూల్లో వర్క్ కంప్లీట్ అయింది, ఇంటికి వస్తూ ఉన్నాము అని చెప్పాము. మేము పానీపూరి తినేది తెలియదనమాట. ఫోన్ చేసి మోహన నేను చాయ్ వాళ్ళ దగ్గర ఉండండి వస్తాను, హలీం తిందాము అని చెప్పాడు. సూపర్ సర్ప్రైజ్ అనమాట. ఇంకా హలీం కోసమని చాయ్ వాళ్ళ దగ్గరికి వచ్చాము. వీళ్ళు రంజాన్ సీజన్లో చాయ్ వాళ్ళ దగ్గర పెడతారండి హలీము బిర్యానీ, చాలా బాగుంటుంది. తిరుపతిలో బెస్ట్ హలీం తినాలి అని అనుకుంటే చాయ్ వాళ్ళ దగ్గరికి రావచ్చు. ఇది ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందనమాట హలీము. దాంతో పాటు మనకి బోన్ సూప్ కూడా ఇస్తారు ఫ్రీగా. సూపర్ 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 అనమాట. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము హలీము. నాకు హలీం కన్నా ఇంకోటి ఉందండి, రంజాన్ సీజన్ వచ్చినప్పుడు ఇష్టంగా తినేది. అదేంటనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. హలీం అయితే ఒక 3-4 ఇయర్స్ నుంచి తింటున్నామేమో ఇష్టంగా. దానికి నేను చిన్నప్పటి నుంచి అదైతే చాలా ఇష్టంగా తినేదాన్ని. అది చూపిస్తాను. ఇక్కడ చూసారా ఖుషి ఏమి హ్యాపీగా ఫీల్ అవుతుందో. అంత ఇష్టం అండి వీళ్ళకి హలీం అంటే. నేను కూడా తింటాను కానీ అంత ఇష్టంగా కాదు. ఇంకోటి చూపిస్తాను, అదంటే అంత ఇష్టము. ఫైనల్గా మోహన అయితే ఇంకా రాలేదు కానీ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. హలీం తినేసాము. ఇంకా టీ ఆర్డర్ చేసాము. ఉజ్వల్ టీలోకి సోమాస అడిగాడు, ఇంకా సోమాస ఆర్డర్ చేసాము. ఇక్కడ మోహన కోసం వెయిట్ చేస్తుంటే తను రాలేదండి. కాల్ చేసి చెప్పాడు తనకి ఏదో వర్క్ వచ్చింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరు తినేసి వచ్చేయండి, అమౌంట్ నేను ఫోన్పే చేస్తాను అని చెప్పాడు. సరేనని మేము తినేసి ఇంటికి వచ్చేసాము. ఇక్కడ నేను మీకు అన్బాక్సింగ్ వీడియో ఒకటి చూపిస్తున్నానండి. మీషోలో నేను డోర్ మ్యాట్ ఒకటి ఆర్డర్ పెట్టానండి. చాలా బాగా వచ్చింది. క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ అనమాట. డిజైన్ కూడా యాజ్ ఇట్ ఈస్ పిక్లో ఎలా ఉందో అలానే ఉంది. అరౌండ్ 250 లోపలే వచ్చిందండి. బడ్జెట్లో ఇంత రేంజ్లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకో స్పెషాలిటీ ఏమంటే మామూలుగా మనం డోర్ మ్యాట్ వేస్తే స్కిప్ అవుతుంది కదండి తుడుచుకునేటప్పుడు, అట్లా ఇది అలా స్కిప్ అవ్వదనమాట. అలాగే స్టిక్ అయిపోతుంది ఫ్లోర్కి. నెక్స్ట్ పైన అయితే ఫెయిరీగా మనకి లెగ్స్కి స్మూత్గా ఉంటుంది. మెయిన్ వాషబుల్ అనమాట. వాష్ చేసినా కూడా ఏం కాలేదు. నేను యూస్ చేస్తున్నాను. కలర్ పోవడం కానీ ఊడిపోవడం కానీ అదంతా ఏం లేదు. చాలా సాఫ్ట్గా ఉంది. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. 5కి 5 రేటింగ్ ఇస్తానమాట. దీని కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా పెద్దగా నేనేం షూట్ చేయలేదు. మండే మార్నింగ్ 6కి అలా నిద్ర లేచాను. ఇంకా యాజ్ యూజువల్ వీళ్ళకి స్కూల్ ఉంటుంది కదండి, ఆఫ్టర్నూన్ సెక్షన్సే అనమాట. ఉజ్వల్కి, ఖుషికి అయితే ఫుల్ డే ఉంది. ఇంకా దానికోసము స్పెషల్స్ అడుగుతా ఉంది ఖుషి ఈ మధ్య. అందుకనేసని పెసరట్టు చేద్దాము అనేసని పెసరట్టు చేస్తున్నాను. ఇది నైటే నేను సోక్ చేసి పెట్టాను. 1 గ్లాస్ పెసరపప్పుకి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ బియ్యం వేసాను అనమాట. వేసి నానబెట్టేసాను నైట్ అంతా. ఇంక దాన్ని రుబ్బుకోవాలి. ఈ లోపల చట్నీ కోసం అని శనక్కాయ పప్పులు వేయించి పక్కన పెట్టేశాను. తర్వాత చట్నీ చేద్దాం చల్లారినాకని. ఈ లోపల ఇంకా పెసరట్టు కోసం ఇదంతా మిక్సీ పడదాము అనేసని మన కారానికి ఎన్ని కావాలో అన్ని పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే పెసరట్టు పిండి రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్ వేసి పెసరట్టు చేస్తున్నాను. నాకు పెసరట్టులోకి ఉప్మా వేసుకుంటే చాలా ఇష్టం అండి. పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టము. ఉప్మా చేసే అంత టైం లేదు. విజువల్ 7కి అంతా వెళ్ళిపోవాలి అనేసని ఫాస్ట్గా ఆనియన్ వేసి పెసరట్టు వేసి ఇంకా చట్నీ కూడా చేసి ఇచ్చేసాను. ఎందుకంటే మార్నింగ్ 7కే అండి విజువల్కి, ఆఫ్టర్నూన్ సెక్షన్స్ అనమాట.
మళ్ళీ 12కి వచ్చేస్తాడు ఇంటికి. కాబట్టి తొందరగా చేసేయాలి. ఇంకా వాడికి టిఫిన్ పెట్టిచ్చేసాను. తినేసి వెళ్ళిపోయారు. ఇంక ఖుషి కోసం లంచ్ కోసం రైస్ బాయిల్ చేసి పెడుతున్నాను. ఈ లోపల నేను లెమన్, హనీ, హాట్ వాటర్ మిక్స్ చేసుకొని ఈ మధ్యన ఇది ఎర్లీ మార్నింగ్ తాగుతా ఉన్నానండి. కొంచెం కాఫ్ కోల్డ్‌గా ఉంటే బావుంటుంది అనేసని. ఇలా రైస్ చేసి బాయిల్ చేసి పెట్టేసాను. నేను వాటర్ తాగే లోపల ఖుషి నిద్ర లేచేసింది. ఇంకిక్కడ నేను తన కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. చెప్పాను కదండీ స్పెషల్స్ అడుగుతా ఉందని. అందుకనేసని వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము లంచ్ బాక్స్‌కి అనేసని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. నా స్టైల్‌లో ఎలా చేస్తానని చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక మంచినపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్లోనే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అవి వేసుకోవాలి. దీంట్లో ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్, బీన్స్ ఉన్నింది అది వేసుకున్నాను. మనం గోబీ వేసుకోవచ్చు. నెక్స్ట్ మీల్ మేకర్ వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో అది వేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. నేనిక్కడ ఒక ఎగ్గే వేస్తున్నాను. ఎందుకంటే ఖుషికి ఒకటే కాబట్టి మనకి ఇష్టం వచ్చినన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 1 or 2 అయితేనే సరిపోతాయి. ఎందుకంటే వెజిటేబుల్స్‌ని బట్టి మనం ఎగ్ వేసుకోవాలి. లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అయిపోతుంది. అది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లాగా అవ్వదు. కాబట్టి చూసి ఎగ్స్ వేసుకోండి. మీకు నచ్చితే ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ఇప్పుడు ఎగ్ వేసుకున్న తర్వాత స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా మిరప్పొడి చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని స్లోగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఊరికే అట్లా ఒక 10 సెకండ్స్ అట్లా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి చల్లారి పెట్టుకున్నాం కదండి రైస్. ఆ రైస్ దీంట్లో వేసుకొని లైట్‌గా కలుపుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి స్లోగా కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అంతా రైస్‌కి పట్టాలన్నమాట. తర్వాత ఇలా బాగా కలుపుకున్నాక మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది క్యారీకి కానీ ఇన్స్టెంట్‌గా మనం చేసుకొని తినొచ్చు. బావుంటుందండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. లంచ్ బాక్స్‌కి కూడా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. ఇంకిక్కడ ఖుషి నేను బాక్స్ ప్రిపేర్ చేసే లోపల స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంక తనకి కూడా పెసరట్టు పెట్టిచ్చేసాను. తింటూ ఉంది. ఎలా ఉంది? ఏందమ్మా? అని అడుగుతా ఉన్నాను. నచ్చిందా అనేసని. బావుందమ్మా అని చెప్తా ఉంది. ఇంకిక్కడ టిఫిన్ తినేసిన తర్వాత జడ వేస్తున్నానండి. ఈ మధ్య ఖుషికి హెయిర్ పెరిగిందనమాట. అందుకనేసని 2 జుట్లు వేసి పంపిస్తున్నాను రిబ్బన్ కట్టి. ఇంకిక్కడ ఆయిల్ కూడా నేను ఆల్మండ్ ఆయిల్ పెడుతున్నాననమాట. కోకోనట్ ఆయిల్ పెట్టట్లేదు. ఎందుకంటే తను స్విమ్మింగ్ చేసి హెయిర్ మొత్తం పాడైపోయిందండి. హెయిర్ ఫాల్ అవుతా ఉంది. ఆ క్లోరిన్ వాటర్ పడలేదనమాట. ఇంకా కోకోనట్ ఆయిల్ పెడితే తనకి సెట్ అవ్వలేదు. అందుకనేసని చేంజ్ చేశాను ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ పెట్టాను. అది పెట్టినప్పటి నుంచి చాలా బాగుంది తన హెయిర్ గ్రోత్ అనమాట. ఇలా రిబ్బన్ పెట్టి వేస్తే హెయిర్ కూడా చాలా బాగుంటుంది కూడా, గ్రోత్ కూడా బాగుంటుంది. ఇంకిక్కడ మోహన వచ్చినాడు. స్కూల్‌కి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇలా ఖుషి వెళ్ళిందో లేదో అండి. తనకి 9కి అనమాట స్కూలు. వెంటనే ఉజ్వల్ వచ్చేసినాడు. ఇట్లా వెళ్ళినట్టే ఉన్నింది. వెంటనే ఇంటికి వచ్చేసినాడు. అంటే 12కి వదిలేస్తారని చెప్పాను కదండీ స్కూలు. వచ్చాడనమాట. ఇంకా తనకి లంచ్ పెట్టిచ్చేసాను. ఎప్పుడో మార్నింగ్ 6:30, 6:40కి అలా తినేస్తాడనమాట. 7కే స్కూల్‌కి కాబట్టి పెట్టించాను. తింటున్నాడు. ఇంక ఈ లోపల ఇడ్లీ పిండి కోసమని బియ్యమన్నీ నేను క్లీన్ చేసి పెడుతున్నాననమాట. అదే ఇక్కడ నేను చూపిస్తాను. ఏదున్నా లేకపోయినా మా ఇంట్లో దోసపిండి అయితే ఖచ్చితంగా ఉండాలండి. అది లేకపోతే ఒప్పుకోరు. దోసలుంటే చాలన్నమాట వీళ్ళకి. ఇంకిది ఈవినింగ్ అనమాట. స్కూల్ నుంచి ఖుషి వచ్చేసిన తర్వాత డాన్స్ క్లాస్‌కి తోడుకొనొచ్చాను. దాని ముందు రోజే వీళ్ళకి యాన్యువల్ డే జరిగింది. కానీ మేము రాలేదు. అదే ఇక్కడ నేను చూపిస్తా ఉన్నాను. ఈ విధంగా డెకరేట్ చేశారనమాట. ఇంకా డాన్స్ క్లాస్ నుంచి ఖుషి వచ్చేసింది. నాకు కాళ్ళు నొప్పులమ్మా, అదమ్మా, ఇదమ్మా అని అంటుంది. నాకేదన్నా కొనివ్వు అని అంటా ఉంది. చూసారా అదే ఇక్కడ డిస్కషన్ అనమాట. కూర్చునేసింది కాళ్ళు నొప్పులమ్మా అనేసని. ఎక్కువ చేపిచ్చారంట సారు. అందుకనేసని తనకి నేనేమన్నా తీసియాలంట. ఏం కావాలంటే హలీం కావాలి అనింది. నిన్నే కదమ్మా తిన్నాము అంటే, లేదు నాకు ఇప్పుడు మళ్ళీ కావాలి అని అనింది.
ఇంకా మళ్ళీ హలీం షాప్కి వచ్చాము. ఇది వెళ్ళే దారిలోనే అండి మాకు చాయ్ వాలా, కాబట్టి ఇంక అక్కడ హలీం తీసుకుంటా ఉన్నాము. ఇలా హలీం తీసుకుంటున్నామో లేదో షేక్ కావాలంట, ఓరియో మిల్క్ షేక్, ఇంకా అదొకటి తీసిచ్చాము. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చూసారా ఎన్ని అడుగుతుందో. ఫైనలీ ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకో సర్ప్రైజ్ అనమాట. నాకు ఇంకోటి ఇష్టం అండి హలీం కాకుండా అని చెప్పాను కదా, ఇదే అనమాట. అది గంజి. రంజాన్ మాసం వస్తే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ఈ గంజి తాగొచ్చు కదా అనేసి అని. హలీం అయితే మాకు ఈ మధ్యలో తెలిసిందండి, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అంతే. ఈ గంజి అయితే నేను చిన్నప్పటి నుంచి తాగేదాన్ని. ఎందుకంటే మా ఇంటి దగ్గర ముస్లిమ్స్ ఎక్కువ అనమాట. వాళ్ళు మాకు రంజాన్ మాసం వస్తే ఇచ్చేవాళ్ళు, కాబట్టి నాకు చాలా ఇష్టము. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది మీకు తెలుసా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంటుంది. ఇది వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండిట్లో చేస్తారు. మా సైడ్ అయితే మేము గంజి అంటాము. దీనికి ఇంకేదైనా నేమ్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ యాజ్ యూజువల్ చెప్పాను కదండి, నైట్ గేమ్స్ అనమాట. డిన్నర్ తినేసిన తర్వాత మోహన షాప్ నుంచి వస్తారు 10:30కి అలా. ఆ టైంలో వీళ్ళతో ఆడుకుంటున్నారనమాట. కొంతసేపు క్రికెట్ ఇలా అనమాట. చాలా బాగుంటుంది కదా సమ్మర్లో బయట ఇలా ఆడుతూ ఉంటే చల్ల గాలికి. అందుకే వీళ్ళు ఇక్కడ ఆడుతూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఫీల్డింగ్ నేను చేయనండి, బ్యాటింగ్ ఇస్తే మటుకు నేను ఆడుతాను. అందుకే వీళ్ళు నన్ను తీసుకోలేదు. ఫీల్డింగ్ వీళ్ళే ఆడుతున్నారు, బ్యాటింగ్ వీళ్ళే ఆడుతున్నారు. నేనైతే చూస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ మా జిన్నోడైతే వాళ్ళని ఆండియడం లేదు, బాల్ ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే లోపల వేసి గేట్ వేసేశారు. అదే నేను చూపిస్తాను, బయట వదలకుండా గేట్ వేసేసామని లోపల నుంచే అరుస్తూ ఉంది. అది అరిచేసరికి వజువులు తిడుతూ ఉన్నాడు, గమ్మునే ఉండు నువ్వు మమ్మల్ని ఆడనీయడం లేదు అనేసి అని. ఇక్కడ నేనేమో గంజి తాగుతూ చూస్తూ ఉన్నాను వీళ్ళు గేమ్ ఆడేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.